మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఇవాళ మోయినాబాద్లో ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి వ్యక్తిగతమైనటువంటి ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక పార్టీ ఉదంతానికి కేటీఆర్ గారిని సంబంధం ఉందని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొనసాగింపుగా ఇవాళ మహేష్ గౌడ్ గారు, ఆయన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఆ హోదా స్థాయిని మర్చిపోయి, ఆ హోదా గౌరవాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ కేటీఆర్ గారికి ఈ యొక్క ఉదంతంతో సంబంధం ఉందని చెప్పని చిల్లర మల్లర మాట్లాడటం న్యాయమా మహేష్ గౌడ్ గారు? ఏం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి ఆయనంత గొప్పోడు అయిదామని చెప్పని కలలు కంటున్నారా ఏంటి? అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడితే. సిగ్గులేని భాష మాట్లాడుతూ ఇవాళ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, 5-6 సార్లు శాసనసభ్యుడు ఆయన, నెత్తి మీద నోరు పెట్టుకొని అనేక సందర్భాలలో చిల్లర మల్లరగా ఈ డ్రగ్స్ గిగ్స్ అని చెప్పని మాట్లాడినట్టయితే మీ భరతం పడతా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, లీగల్ నోటీసులు పంపినాక కూడా పాడిందే పాత పాసుపండ్లు ఎవరో అన్నట్టుగా ఇవాళ కేటీఆర్ గారికి లింక్ పెట్టు మాట్లాడటం మీ తప్పిదాలను, మీ వైఫల్యాలను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లాలనే చిల్లర ప్రయత్నం మానుకో మహేష్ గౌడ్ గారు. రేవంత్ రెడ్డి అంటే ఏదంటే అది మాట్లాడతాడు. మీరు కూడా అదే కోవలో నడుస్తూ ఇవాళ ఈ చిల్లరతనానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏందండి అంత భయం? నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు అంటే దేనికంత భయం మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు కేసీఆర్ గారి పేరు శ్రీరామ శ్రీరామ అని రామనామం జపం చేసినట్టుగా కేసీఆర్ గారు జపం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు జపం చేస్తూ ఉన్నారు. ఎందుకంత భయం మీకు? మూసీలో 1,50,000 కోట్ల రూపాయల అవినీతిని బహిర్గతం చేసినందుకు కేటీఆర్ గారిపై బురద తల్లుతా ఉన్నారా? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను ఎత్తి చూపినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? హిల్ట్ పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా దొబ్బిపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? బుల్డోజర్ రాజ్యానికి, బ్లాక్మెయిల్ పాలనకు వ్యతిరేకంగా కేటీఆర్ గారు నిలబడి కొట్లాడుతున్నందుకు ఇవాళ కేటీఆర్ గారిపైన దాడి చేస్తూ ఉన్నారా? కంచా గచ్చిబౌలి లాంటి 400 ఎకరాల అటవీ స్థలాన్ని అప్పనంగా దొబ్బేయాలా, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే హెచ్యు విద్యార్థులకు బాసటగా నిలబడి కొట్లాడినందుకు కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారా? లగచర్ల ఫార్మా విలేజ్ పైన మీరు చేసిన దాష్టికాలకు, ఆ గిరిజన బిడ్డలపైన మీరు జరిపినటువంటి ఒక దాష్టికాలకు వ్యతిరేకంగా నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తే కేటీఆర్ గారి పైన ఈ రకమైనటువంటి ఒక దుమ్మెత్తిపోస్తూ ఉన్నారా? మీ అదాని విరాళాలు, అమృత్ టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను కేకును కోసుకున్నట్టు 2 కంపెనీలు దండుకున్న తీరును, మీ విచ్చలవిడి దోపిడిని, అవినీతిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇవాళ తట్టుకోలేక ఇవాళ ఎవరి ఫామ్ హౌస్లో జరిగితే మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టినట్టుగా తీసుకొచ్చి వాళ్ళ కేటీఆర్ గారికి లింక్ పెట్టి మాట్లాడటం ఏం రాజకీయమే ఇది? ఇదేం గాంధీయిజం ఇది? ఇదేం గాంధీయిజం ఇది? లేనిపోని అబద్ధాలు ఆడుతూ